లావా వాళ్ళు మరో మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ పేరు వచ్చేసి లావా స్ట్రోమ్ 5G మొబైల్. దీన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీంట్లో డిస్ప్లే సైజ్ 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్గా ఉంటుంది. ఇది అమెజాన్ ప్రైమ్లో వైడ్ బడ్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ 128GB స్టోరేజ్ ఉంటే USF 2.2 స్టోరేజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా డీటెయిల్స్కు వెళ్ళినట్టయితే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇక దీంట్లో అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. 8GB వర్చువల్ ర్యామ్, అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్ని యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది Android 13 మీద వస్తుంది. అలాగే దీనికి Android 14 అప్డేట్తో పాటు 2 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే వీళ్ళు ప్రామిసింగ్ చేస్తున్నారు. ఇక 8.96 mm థిక్నెస్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. అలాగే 214 grams వెయిట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 13,499 రూపీస్కి అయితే ఇస్తున్నారు. కానీ ఇంట్రడక్షన్ ప్రైస్ కింద వీళ్ళు 11,999 రూపాయలకైతే వస్తారని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే December 28న వస్తుంది. ఓలన్నా కొనాలనుకున్న వాళ్ళైతే అమెజాన్ అలాగే లావా ఈ స్టోర్లో ఈ మొబైల్ అనేది అవైలబుల్లో ఉంటుంది. దీంట్లో వాడిన కలర్స్ చూసుకున్నట్లయితే గేల్ గ్రీన్ అలాగే థండర్ బ్లాక్ ఈ 2 వేరియంట్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి స్పెక్స్తోని వచ్చిన మొబైల్ని మీరు కొంటారా, లేకపోతే ఈ వాల్యూ పర్ మనీ ఈ మొబైల్ అనుకున్నారా లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.